హాయ్ మేడం. హలో, మీ పేరు? నా పేరు అమరేశ్వరి. మేడం, మీకు మ్యాగజైన్ తెలుసా? ఏరువాక మ్యాగజైన్. ఆ, తెలుసు. మ్యాగజైన్ వల్ల రైతులకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంట? రైతులకి ఇప్పుడు అందరూ కూడా ఫోన్లు కానీ ఇవన్నీ కూడా మీడియా బాగా ఉండడం వల్ల ఎక్కడ ఎటువంటి పంటలు అంటే వాళ్ళు ఏవేవి పెట్టాలి ఏ టైంకి అనేది కూడా రైతులని కాదు, కొత్తగా ఇప్పుడు యూత్ కూడా అంతా కూడా పంటలు పెట్టాలి, అంటే వేస్ట్ ఉన్న ల్యాండ్ అంతా కూడా మంచిగా చేసుకోవాలి, మంచి పంటలు పండిస్తే ఫ్యూచర్ బాగుంటది అన్న కాన్సెప్ట్ లో అందరు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. కాకపోతే నాకు ఈ ఏమంటారు వ్యవసాయం అనేది నాకు ఒక బాగా ఇష్టం అన్నమాట. అందుకని నేను అందులో అన్న మిషన్లు అవన్నీ చూడడానికి, తర్వాత కొన్ని విత్తనాలు అన్ని తీసుకొని వెళ్ళాలి అనేసి వచ్చాను అనమాట. మ్యాగజైన్ ఉంది కదా, దీని వల్ల మీరు ఏమైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిస్తారు రైతులకి? అంటే ఎక్కడ తీసుకొని ఇయర్లీ అది రాయించేసి తీసుకున్నాను నేను ఆల్రెడీ. అంటే మనకి అవసరమైన పంటలు ఎప్పుడు వాటికి ఏవేవి చీడపీడలు అవన్నీ వస్తాయి, వాటి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటది కదా, ఎవరో చెప్పడము. అంటే ఇవన్నీ కూడా కొన్ని మనకు వేరే వేరే మెసేజ్లు కూడా వస్తుంటాయి కాబట్టి కరెక్ట్ దీంట్లో ఉంటే కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను కూడా ఇయర్లీ బుక్ తీసుకోవడం జరిగింది, అది రాయించడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మీతో వచ్చా. అంటే అగ్రికల్చర్ నీకు ఇష్టమేనా? నమ్మలా గవర్నమెంట్ జాబ్ చేయవా? నాకు చెట్లు పెట్టడం ఇష్టం, ఫ్లవర్ ప్లాంట్స్. గ్రేట్. ఏం పేరు నీ పేరు? శ్రీనిధి. శ్రీనిధి, ఎన్ని చెట్లు పెంచుతున్నావు? మా ఇంటి మొత్తం మమ్మీ చెట్లు పెట్టేసింది. నీ కళ్ళు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ అండి. హాయ్ సార్. హాయ్, మీ పేరు? నా పేరు అడ్డగుళ్ళ సత్యనారాయణ. సార్, మీరు ఈ వయసులో కూడా వ్యవసాయం చేస్తున్నారు, చాలా గ్రేట్. నేను వ్యవసాయం చేయట్లేదు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ ఆర్టీ అగ్రికల్చర్ డైరెక్టర్ ఫర్ మారుతి అగ్రోటెక్ అండ్ ఫర్టిలైజర్ టెక్నాలజీ. ఇది ఫర్టిలైజర్ కంపెనీ. ఇది since 35 years I am in the field of agri sector. We are the manufacturers of various fertilizers with Government of India FCO license and also state government agriculture department license with GST and income tax. We are creating an employment to nearly almost 500 people through our products. ఓకే, గ్రేట్ సార్. మీరు ఎప్పుడైనా ఏరువాక మ్యాగజైన్ ఎప్పుడైనా చూసారా? చూశాను బాబు, మ్యాగజైన్ చూశాను. మీది దీంట్లో కూడా వస్తుంది కదా, యూట్యూబ్ లో ఫేస్బుక్ లో కూడా. సీన్ దట్ అగ్రి సెక్టార్ లో ఉన్న ప్రతి ఛానల్స్ కానీ లేకపోతే ఎరువులకు సంబంధించిన వ్యాపారస్తులు కానీ కంపెనీ వాళ్ళు కూడా ఒక మంచి అదృష్టము చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే వీరు ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్ వలన, మీరు ఇచ్చేటువంటి ఒక టెక్నికల్ నాలెడ్జ్ వలన రైతులు ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇంతకు ముందు అన్నదాత కొన్ని ఛానల్స్ ఉండే, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఏరువాక ఒక్కటి మ్యాగజైన్ ఒకటే ఉంది మనకి. అవును, రైట్. దీని పట్ల ఏంటి ప్రజలకి యాక్చువల్గా ఏంటంటే అన్నదాత ఈనాడు వాళ్ళటువంటి మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 35 years మేము దాంట్లో రెగ్యులర్ యాడ్ కూడా ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు వాళ్ళు మరి ఎందుచేత బంద్ చేశారో అది మూసేశారు. వాళ్ళది తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఉండింది, మేము ఇచ్చేవాళ్ళం యాడ్స్. ఇప్పుడు వాళ్ళది బంద్ చేసిన తర్వాత మేము వీఆర్ నౌ బికాస్ ఆఫ్ ద లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ యూట్యూబ్, ఫేస్బుక్, తర్వాత అన్ని రకాల సోషల్ మీడియా ద్వారా వీఆర్ గివింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇది ఏదైతే మీకు బుక్ లాంటి అగ్రికల్చర్ టెక్నికల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ బుక్స్ ఉంటే మీరు కూడా ఈనాడు అన్నదాత ఎలాగైతే దగ్గర వాళ్ళు లక్షన్నర ఇవి పోయేటి అనమాట సబ్స్క్రిప్షన్, మీరు కూడా చేసుకోవచ్చు. బట్ మంత్లీ 20K వెళ్తుంది సార్. మంత్లీ 20K మ్యాగజైన్ వెళ్తుంది. 20,000 ఇంకా పోద్ది మీకు. ఎందుకంటే ఇప్పుడు రైతులు పాతకాలం కంటే ఇప్పుడు యంగర్ గ్రూప్ రైతులు వచ్చారు, చదువుకున్న వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు వాళ్ళు, ఎందులో యూట్యూబ్ లోనో లేకపోతే ICAR లేకపోతే వేరే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసి చాట్ GPT. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రైతుకు వచ్చింది. దాని తర్వాత కరెక్ట్. ఇప్పుడు ఒకప్పుడు మన వాళ్ళు DAP 2020 సూపర్ వేసేవాళ్ళు. ఈ కెమికల్ ఫర్టిలైజర్ వేయడం మూలాన మన భూములన్నీ చెడిపోయినాయి. ఎలాగ చెడిపోయినాయి? యూ షుడ్ ఆస్క్ ద క్వశ్చన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. DAP డయామోనియం ఫాస్ఫేట్ 2020, 2028, 1430 ఇవన్నీ కూడా 1965లో మన భారతదేశం యొక్క జనాభాకి సరిపడు ప్రొడక్షన్ లేక అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈ కెమికల్ ఫర్టిలైజర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ప్లీజ్ సీ దట్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు యువర్ వేరియస్ ఛానల్స్ ఆల్సో. కెమికల్ ఫర్టిలైజర్ వలన మన భూమి అంతా కూడా
మొద్దుబారిపోయిందని చెప్పొచ్చు మనకు. అందుకే కదా సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఆర్గానిక్ అంటారు, ఎక్కడ చూసినా ఆర్గానిక్ సో అంటారు. ఇప్పుడు ఆ భూమి అంతా చెడిపోయి దాంట్లో ఉండేటువంటి న్యాచురల్ గా ఉండేటువంటి హ్యూమస్, కార్బన్, ఆర్గానిక్ మ్యాటర్, బెనిఫిషరీ మైక్రోబ్స్ అంటారు. మైక్రోబ్స్ అంటే జీవులు, కళ్ళకు కనబడినటువంటి జీవులు. అదేంటి? అజోస్పిరమ్, ఫాస్ఫోబాక్టీరియా, ట్రైకోడర్మా, సూడోమోనస్, వ్యామ్. ఇవన్నీ కూడా భూమిలో ఉండేటివన్నీ డిప్లేట్ అయిపోయినట్టే తగ్గిపోయినాయి. తద్వారా ఏమవుతుందంటే వేరుకులు రావడము, కలుపు రావడము, పైన ఆకు ముడత, కింద ముడత, రసం పీల్చే పురుగులు, రకరకాల పురుగులు రావడము, తర్వాత భూమి పొల్యూషన్ అయిపోయి భూమికి ఉండేటువంటి ఇవన్నీ చెడిపోయి భూమి పొల్యూషన్ జరిగిపోయి నీళ్లు పొల్యూషన్ అయిపోయి క్లైమేట్ పొల్యూషన్ అయిపోయి రైతుకు రావాల్సినంత దిగుబడి రాకుండా నానా రకాల పురుగులు, తెగులు రావడం వలన రైతు ఒకప్పుడు ఒక పంటకి 1-2 స్ప్రేలు చేసేటువంటి ఆ సందర్భం ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మిర్చి తోటకైతే వారానికి ఒకసారి కంపల్సరీగా స్ప్రే చేయాలి. సార్ ఇప్పుడు ఒక నిమిషం, లెట్ మీ దిస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ దిగుమతి రావడం కోసం అవి వాడుతున్నారు. అంతే కాదు. ఇప్పుడు ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా లేడో వాడికి అన్ని అటాక్ అయిపోతాయి. అలాగే భూమి ఇప్పుడు ఆరోగ్యంగా లేకుండా మొత్తం భూమి అంతా కూడా చెడిపోయిందని చెప్పాలి. దాంట్లో మళ్ళీ మనము సేంద్రియ ఎరువుల ద్వారా భూమిలో ఉండేటువంటి న్యాచురల్ హ్యూమస్, కార్బన్, ఆర్గానిక్ మ్యాటర్, బెనిఫిషరీ మైక్రోబ్స్ మళ్ళీ డెవలప్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి రైతు ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడాలి. దాంట్లో మాది అన్నదాత ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎన్రిచ్ స్పెషల్ ఉంటుంది. ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఆర్గానిక్ ఫాస్ఫేట్ అంటే డిఏపికి కాంపిటేటివ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లైసెన్స్ ద్వారా తయారు చేయించేటువంటి అవకాశం ఇస్తారు. ఇందులో మనకి డిఏపిలో ఉండేటువంటి భాస్వరము తో పాటు దీంట్లో హ్యూమస్, కార్బన్, ఆర్గానిక్ మ్యాటర్, మైక్రోబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే భూమిలో వేసినప్పుడు భూమి ఆరోగ్యంగా తయారై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సాయిల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఒకసారి మట్టి ఆరోగ్యంగా తయారైతే మన వేసే విత్తనానికి దిగుబడులు ఎక్కువ వస్తాయి, కలుపు తగ్గుద్ది, తర్వాత తెగుళ్ళు, పురుగులు కూడా తగ్గుతాయి. దానివల్ల వచ్చేటువంటి గింజలకు ఎక్కువ సార్లు స్ప్రే చేయవలసిన అవసరం ఉండదు కెమికల్ పెస్టిసైడ్స్. ఇవాళ ఇంత మందిలో రకరకాల రోగాలు రావడానికి, అందులోనూ డ్రెడ్ఫుల్ డిజీజెస్ అంటే పెద్ద రోగాలు అంటారు చూడండి, క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్, ఇవన్నిటికి కారణము మన రైతులు కొట్టేటువంటి పెస్టిసైడ్, వెరీ టాక్సిక్ పెస్టిసైడ్స్. పురుగుల మందుల్లో చాలా టాక్సిక్ అంటే విషపూరితమైనటువంటి కెమికల్స్ కొట్టడం మూలాన అవన్నీ కూడా విషపూరితమైనటువంటి మన గింజలన్నీ విషపూరితం కావడం మూలాన ఆ మనుషులు ఒక 30-25 ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి తిని అవన్నీ కూడా మనుషుల్లోకి విషం వెళ్ళిపోయేసి తద్వారా ఈ క్యాన్సర్ రావడము, లంగ్స్ క్యాన్సర్ రావడము, లేకపోతే రకరకాల క్యాన్సర్స్ వచ్చి ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా సరిపోవట్లేదు. ఇంతమందికి ఎన్ని కార్డులు వచ్చినా కార్డులు ఇచ్చినా సరిపోదు. దానికి ఒకటే మంది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ బ్యాన్ ఆల్ కెమికల్ పెస్టిసైడ్స్. ఒక్కటే వేప నూనె కొట్టాలి, కానగ నూనె కొట్టాలి, లేదా వేపాకును మరగబెట్టి నీళ్ళలో కలిపి దాంట్లో కొద్దిగా సర్ఫ్ పొడి వేసి కొట్టుకోవచ్చు. కానగాకును మరగబెట్టి ఛాయ్ లాగా చేసుకొని కొట్టవచ్చు. సో న్యాచురల్ గా మళ్ళీ జిల్లెడాకు, ఇవన్నీ కూడా మనకు పాత కాలం యొక్క అనాదిగా వచ్చేటువంటి ఒక మందుల లాగానే వాడతాం. సో ఇవన్నిటిని మనం మర్చిపోయేసి మనిషి రైతు కూడా పాపం టైర్డ్ అయిపోయేసి ఎక్కడ తయారు చేస్తామని చెప్పి దొరికింది కొనుక్కపోతారు. ఆ కొనుక్కపోయి కొట్టేసరికి ఇన్ని రకాల రోగాలు రైతులకు. ఒక సైడ్ ఏమో కొట్టకపోతే పురుగు వచ్చి దెబ్బతింటది, రైతుకు లాసు, దిగుబడి రాదు. కొట్టడం మూలన ఇటు ఆరోగ్య సమస్య వస్తాం. సో దీనికి ఏంటంటే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, అగ్రికల్చర్ సైంటిస్టులు, ప్రభుత్వం వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏమని? పురుగుల మందులు, టాక్సిక్ మందులు వాడకూడదు. అప్పటికి ప్రభుత్వం వాళ్ళు కొన్ని బ్యాన్ చేస్తా ఉన్నారు. కానీ ఇది ఎట్లా ఉందంటే ఒక రైతుకున్న అనుభవము, అగ్రికల్చర్ సెక్టర్ లో ఉండేటువంటి సైంటిస్టులకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి ఉన్న నాలెడ్జ్ పాలకులకు ఉండదు. ఇప్పుడు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ అగ్రి ఉండదు. సో ఇవన్నిటికీ ఏంటంటే ఒక టోటల్ గ్రూప్ ఆఫ్ సీనియర్ పీపుల్ ఆఫ్ ది సొసైటీ షుడ్ టేక్ అ డెసిషన్. కంప్లీట్ గా కెమికల్ ఇప్పుడు కొద్దిగా వచ్చారు చాలా మంది సేంద్రియ ద్వారా పండిస్తున్నామని, దాంట్లో కంపల్సరీగా అలాంటి పంటలు పండించుకుంటూ అలాంటి పంటలను ప్రజలకు సప్లై చేయగలిగితే అసలు మనకు హాస్పిటల్ పోయేటువంటి అవసరం కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి వాల్యుబుల్, వెరీ గుడ్ లక్ and I wish a very very happy bumper harvest to all the farmers of the all Telangana, Andhra, Karnataka, Maharashtra. Good luck to all the farming community. God bless you all. Okay, thank you sir, thank you. నమస్తే. ప్రెజెంట్ ఇప్పుడు మనం బిఎన్ రెడ్డి నర్సరీ ఫౌండర్ అయిన బిఎన్ రెడ్డి గారి దగ్గర అయితే ఉన్నాం. ప్రెజెంట్ మీరు చూసుకోవచ్చు సార్,
మీరు ఏరువాక చూసారా మ్యాగజైన్ ఎప్పుడైనా? చాలా సార్లు విన్నా సార్, విన్నారా? చాలా బాగుంటది అని మన వాళ్ళు రైతులు చెప్తా ఉంటారు. బాగుంది. అదే మంత్లీ ఎలా లేదన్నా 10,000 నుంచి 20,000 దాకా మ్యాగజైన్ రైతుల దగ్గరికి వెళ్తుందంట. సూపర్ సార్. అందుకనే ఎక్కువ మంది అక్కడ తెలంగాణ నుంచి చాలా మంది రైతులు వస్తుంటారు. గుంటూరుకి కూడా. మీరు గుంటూరు నుంచి వచ్చారా? మాది గుంటూరు పక్కన అనమర్లపూడి విలేజ్ అన్నమాట. గుంటూరు నుంచి 20 కిలోమీటర్. మాకు 70% సేల్ అంతా కూడా తెలంగాణ నుంచి ఉంటది. హార్టికల్చర్ వచ్చరికి మనకి ఒక 8 acres లో ఉంది. మా దగ్గర 153 వెరైటీస్ హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, రెవెన్యూ ప్లాంట్స్ అన్ని ఉంటాయి. దానికోసం తెలంగాణ సేల్ ఎక్కువ. వాళ్ళు చెప్తా ఉంటారు ఎక్కువ బాగా. హోల్సేల్ గా సేల్ చేస్తారా సార్ మీరు? ఇక్కడ చిన్న చిన్న నర్సరీస్ సేల్ చేస్తారు? నేను నర్సరీకి అయితే పెద్దగా ఇంతవరకు చేయట్లేదని, మన రైతులకి కొంచెం రీజనబుల్ రేట్ హోల్సేల్ రేట్లు ఇస్తుంటాను. మనకి ఏంటంటే రైతు వారీగా మంచి క్వాలిటీ వాళ్ళు కొనుక్కునేదంటే రేటు సరే ఎంతైనా పర్లేదు సార్, మాకు కొంచెం క్వాలిటీ ఇవ్వండి అంటారు. మనం దాని గురించి వీలైనంత వరకు మన సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి అంటే మంచిగా గ్రాఫ్టింగ్ చేసి క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అది బాగా నచ్చి మనకి తెలంగాణ నుంచి మంచిగా వస్తారు. చిత్తూరు, మదనపల్లి అటు సైడ్ కూడా బాగా మంచిగా ఫేమస్ అవుతుంది. మన దగ్గర లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఎంత మొక్క ఉంటుంది సార్? మన దగ్గర 10 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 12,000 రూపాయల దాకా కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది మెకడమియా చూసాం అనుకోండి, ఇది మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఇది వచ్చరికి 20,000 రూపాయలు. ఇది మొక్క 3 years చైనా నుండి ఇంపోర్ట్ చేస్తారా లేకపోతే ఇక్కడ మన అంటే మెకడమియా వచ్చి ఇక్కడ మదర్ ప్లాంట్స్ మంచి లేవండి గ్రాఫ్టింగ్ చూడడానికి. అందువల్ల మనం చైనా నుంచి ఆల్రెడీ గ్రాఫ్టింగ్ చేసి ఏజ్డ్ చేస్తాం. 1 year నుంచి 3 years వరకు ప్లాంట్స్ మనం తీసుకొస్తాం. మనకి ఆల్మోస్ట్ అలాంటప్పుడు కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా సార్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు మనకి? అంటే మనం అక్కడ బల్క్ లో తీసుకోవడం వల్ల మనకి రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నాం. వాస్తవానికి మనం కంటైనర్ తెచ్చుకుంటాం, అందువల్ల మనకి రేట్ రీజనబుల్ గా వస్తుంది. అదే మనం విడిగా ఫ్లైట్ లోనో లేదా కొన్ని తెచ్చుకునేటైతే చాలా తక్కువ అంటే ఎక్కువ కాస్ట్ బాగా వస్తుంది. మనం ఒకేసారి ట్రిప్ కు 10,000 మొక్కలు తెస్తాం. మీ లో ప్రైస్ ఎంత సార్? లో ప్రైస్ 10 రూపాయల మొక్కలు కూడా ఉన్నాయి. అయిపోయి 25,000 రూపాయలు కూడా ఉన్నాయి. అలానే మనకు మేజర్ గా ఇవి ఎక్కువ వెళ్తుంటాయి మన దగ్గర. అవకాడో బాగా వెళ్తుంటే మనం ఇచ్చిన రైతులకు ఆల్రెడీ హీలింగ్ రావటం, దాన్ని ఇప్పుడు బాగా అందరు వచ్చి అడగటం. ఆ అవకాడోతో పాటు ఇప్పుడు కొత్త దానికి నెక్స్ట్ వచ్చరికి మెకడమియా ట్రై చేస్తున్నాం. మెకడమియా కూడా మంచిగా ఆదాయం వచ్చే వనరు రైతుకి, అందువల్ల అది బాగా పాపులర్ అవుతుంది. మనకి ఏపీ తెలంగాణలో మెకడమియా అవకాడో అంటే ఆల్మోస్ట్ బిఎన్ నర్సరీ గురించి అందరూ చెప్తారు. అది కామన్ అయిపోయింది. అది కొంచెం పేరు కూడా కొంచెం వైల్డ్ గా ఉంది, బిఎన్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. అంటే మనకి బిఎన్ రెడ్డి గారు ఆల్రెడీ అంతకుముందు చిన్న ఇండస్ట్రీలు పెద్ద అతను వాడు. హైదరాబాద్ మన బిఎన్ రెడ్డి నగర్ అని ఆయన పేరు మీద మంచి ఫేమస్ ఉంది. ప్లస్ నా పేరు బాలనాగిరెడ్డి కావడం నేను దానికి కలిసి వస్తుందని బిఎన్ రెడ్డి అని పెట్టాం. బట్ బిజినెస్ ఎక్కువ మీరు తెలంగాణ 70% బిజినెస్ నాకు తెలంగాణ నుంచి వస్తుంది. ఏపీలో ఎక్కడ అవుతుంది సార్ ఎక్కువ? మాకు చిత్తూరు, మదనపల్లి, అనంతపురం ఆ ఏరియా నుంచి హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ అక్కడ వేస్తారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఏరియా కొంచెం చిల్లి, ప్యాడీ అవి ఎక్కువ కావడం వల్ల కొంచెం లిటిల్ బిట్ తక్కువగా వెళ్తా ఉంటది. మీ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి? అన్ని ఉంటాయి సార్. మనకి జామ, నిమ్మ, బత్తాయి, నేరేడు, పనస, అలానే మెకడమియా, అవకాడో. మన దగ్గర 153 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఏమైనా కానీ మ్యాంగోలోనే ఒక 20-30 రకాలు ఉన్నాయి. పనసలో ఒక 8 రకాల పనస, అవకాడోలో వచ్చరికి 7 రకాల అవకాడో, మెకడమియాలో ఒక 4 రకాలు. వాళ్ళతో పాటు ఆల్ స్పైసెస్ అని, శ్రీగంధం అని, మహాగని, ఎర్రచందనం, రోజ్వుడ్, అలా డిఫరెంట్ వెరైటీస్. మొత్తం కోకోనట్ లో ఒక 8 రకాల కోకోనట్స్. గ్రేట్ సార్. ఇప్పుడు ఏరువాక మ్యాగజైన్ లో ప్రతి పంట ఎలా పండించాలో అని రాసింది. సో దానిపైన మీ స్పందన అండి? మీరు బాగానే, నేను చూసిన దాంట్లో వరకు అయితే మీరు బాగానే చేస్తున్నారు. అయితే మీరు రైతు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తున్నారు. రైతు కూడా కొంచెం మెలుపుగా అడ్వాన్స్ ఏం కావాలని కొంచెం ఇస్తున్నారు. చాలా బాగుంది. ఏరువాకాన్ని మీరు అంటే రైతులు తీసుకొనొచ్చు. ఇది దీని విలువ వచ్చి 50 రూపాయలు పెట్టారు. దాంట్లో సమాచారం మాత్రం అంతకంటే ఎక్కువ అయింది. 1 month మ్యాగజైన్ మీకు 50 రూపాయలు అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. రైతు 50 రూపాయలు పెట్టి కొనుక్కోవడం వల్ల చాలా వరకు సమాచారం తీసుకుంటారు నేను అనుకుంటున్నాను. రైతుకి మంచిగా ఉపయోగపడే బుక్ అని నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్.